అండి అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మీరందరూ బాగుండాలి, చాలా హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. మీ విషెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని నేనైతే యూనివర్స్కి రోజు నా మెడిటేషన్లో, నా ప్రేయర్లో కన్వే చేస్తున్నానండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరి విషెస్ని కూడా నేను నా మెడిటేషన్లో యూనివర్స్కి అయితే పంపించడం జరుగుతుంది. తొందరలోనే మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యి మీరు చక్కగా మీ లైఫ్లో మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ఫుల్గా 100% కంప్లీట్ చేసుకోగలుగుతారు, రీచ్ అవ్వగలుగుతారు, ఒక హ్యాపీ లైఫ్ని అయితే లీడ్ చేయగలుగుతారు అని మీరు బిలీవ్ చేయండి. మీరు అనుకున్నది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుందండి. ఇక్కడ మీరు బిలీవ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నేను ప్రతి రీడింగ్లో కూడా చెప్తున్నాను, మన సబ్కాన్షియస్ మైండ్కి మనం ఏదైతే ఇస్తామో అదే తీసుకుంటుంది. మనకే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ లేనప్పుడు మన మైండ్ కూడా మన పాజిటివ్గా ఏది తీసుకోదండి. సో అందుకని నేను పదే సార్లు చెప్తున్నాను, మీ లైఫ్లో అన్నీ మంచిగా జరుగుతాయి, మీ లైఫ్లో మిరాకిల్స్ జరుగుతాయి, మీ లైఫ్లో మంచిగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు, మీరు కోరుకున్నవన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలుగుతారు, హ్యాపీ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు అని మీరు ఫస్ట్ నమ్మకం ఉంచండి. అలానే మీ లైఫ్ కూడా టర్న్ తిరుగుతుంది, చక్కగా మంచిగా ముందుకు వెళ్తుంది. మీరు స్ట్రాంగ్గా ఉండగలుగుతారు, హ్యాపీగా ఉండగలుగుతారు, మీ పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా హ్యాపీగా ఉంచగలుగుతారు. సో ఇదైతే టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ అండి. ఎవరైతే మీకు రెజనేట్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళందరూ కంటిన్యూ చేయండి. రెజనేట్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. ఇన్ కేస్ రెజనేట్ అవ్వకపోయినా పర్వాలేదు, మేము కంటిన్యూ చేస్తాము మేడం అని అంటే ఖచ్చితంగా కంటిన్యూ చేయండి. ఎందుకంటే మీకు కూడా యూజ్ అవుతుంది, ఖచ్చితంగా చూసే వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది రీడింగ్ అనేది. రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అని నాకు కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సో రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. ఇంకా మీకు పర్సనల్గా ఏదైనా రీడింగ్ ఇలాంటి టాపిక్ కావాలి, అందరికీ ఉపయోగపడే లాంటి టాపిక్ కావాలి అనుకుంటే అది కూడా కామెంట్లో చెప్పండి. నేను వీలైనంత త్వరగా నేను అది కూడా జనరల్ టాపిక్ అయితే అందరికీ ఉపయోగపడే లాంటిది అయితే చేసి పెడతాను. సో నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఫస్ట్ చూద్దాం మీకు యూనివర్స్ ఎట్లాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుంది అనేది. అందరూ కూడా మీ ఎనర్జీస్ని యూనివర్స్కి అయితే కనెక్ట్ చేసుకోండి. చక్కగా మీరు అనుకున్నట్లే, మీరు ఏదైతే అనుకుంటారో అట్లాంటి చక్కటి రీడింగ్ అయితే మీకు వస్తుంది. ఖచ్చితంగా మీరు కోరుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొందరలోనే ఫుల్ఫిల్ అవుతాయి. లైఫ్ ఈజ్ వితౌట్ యూ ఈజ్ హోప్లెస్ అండ్ డార్క్ అండ్ డిప్రెసింగ్ అంట. ఇప్పుడు మనం ఏదైతే మనం ఆశ పెట్టుకుంటామో, అంటే ఇక్కడ నేను చదువుతుంది మీకు అర్థమవుతుంది అనుకోండి. లైఫ్ వితౌట్ యూ ఈజ్ హోప్లెస్, డార్క్ అండ్ డిప్రెసింగ్, ఐ మిస్ యువర్ లైట్. అంటే రిలేషన్షిప్ వైజ్ ఎవరైతే చూస్తున్నారో, రిలేషన్షిప్లో ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారు లేకుండా, మీ సోల్మేట్ లేకుండా, వాళ్ళ కనెక్షన్ లేకుండా, వాళ్ళతో కాకుండా మీ లైఫ్ అనేది ఎలా ఉందంటే ఒక లైట్ లేకుండా చీకట్లో మీ లైఫ్ ఎలా అయితే, చీకట్లో మనం ఎప్పుడైనా లైఫ్ అంతా చీకట్లో ఉండాలి, లేకపోతే రోజు పగలు లేకుండా రాత్రి ఉండాలి అని కోరుకుంటామా అండి? కోరుకోం కదా. అట్లాగనమాట, డిప్రెషన్లో ఉండిపోతున్నాను, ఐ మిస్ యువర్ లైట్ అనుకుంటున్నారట. ఇదే విధంగా మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, మీ సోల్మేట్, వాళ్ళ ఆలోచనలు కూడా ఇదే విధంగా ఉన్నాయి అనేది యూనివర్స్ చెప్తుంది. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇద్దరి ఆలోచనలు కోఇన్సిడెంట్గా జరుగుతాయి. అది మీకు తెలిసినా తెలియకపోయినా, మీతో ఇంకా చెప్పకపోయినా, వాళ్ళ లైఫ్లో వాళ్ళే ఒంటరిగా ఉన్నా, ఏది జరుగుతున్నా కూడా వాళ్ళ మనసులో ఇలాంటి ఆలోచనలు అయితే ఉంటాయి అనేది యూనివర్స్ చెప్తుందండి. ఇక ఎవరైతే ఫైనాన్షియల్ స్టేటస్, కెరియర్ ఇట్లాంటివి చూస్తున్నారో అట్లాంటి వాళ్ళకి కూడా మీ డ్రీమ్ ఏదైతే ఉందో, మీరు ఏదైతే కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారో, మీకు ఏదైతే ఇన్ కేస్ మీకు ఒక మంచి జాబే కావాలి, మీరు జాబ్ రిలేటెడ్గా చూసుకుంటున్నారు, ఆ జాబ్ లేకపోతే మీ లైఫ్ అంతా మీరు కోరుకున్న, అంటే అది ప్యాషన్గా మీరు చూసుకుంటున్నారు, అది లేకపోతే మీ లైఫ్ అంతా చీకటి అయిపోతుంది, నేను కోరుకున్నది రాకపోతే నాకు లైఫ్ అంతా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను, నేను ఆ వెలుతురు, ఆ కాంతి అనే దాన్ని మిస్ అయిపోతున్నాను అని మీ మనసు చెప్తుందంట. నెక్స్ట్ ఎవరైతే బిజినెస్ రిలేటెడ్గా అనుకుందాం, బిజినెస్లో కూడా అంతేనండి. ఏదైతే మీరు సక్సెస్ఫుల్గా మీ బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారో
ఆ బిజినెస్ కరెక్ట్గా వెళ్ళకపోయేసరికి, మీరు ఆ బిజినెస్లో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళలేకపోతే, మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని రీచ్ అవ్వకపోతే మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. మీరు ఎలా అంటే ఒక కాంతిని, ఒక వెలుతురిని పోగొట్టుకున్నామేమో అన్నట్లు మీ ఆలోచనలు అయితే ఉంటున్నాయి అనేది యూనివర్స్ చెప్తుంది. అంటే మీ మనసు అలాగా చెప్తుందనమాట. మీరు ఏదైతే ఏం పెట్టుకున్నారో దాన్ని రీచ్ అవ్వకపోతే డార్క్ అయిపోతుంది, నా లైఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను. ఐ మిస్ యువర్ లైట్ అంటే, ఐ మిస్ అంటే ఇక్కడ ఐ అంటే ఇక్కడ మిస్ అంటే ఎలా అంటే మీ ఎయిమ్, మీ అచీవ్మెంట్, మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో అది మీ డ్రీమ్. ఇన్ కేస్ మీ రిలేషన్షిప్ వైజ్ మీరు మాట్లాడుకుంటే మీ పార్ట్నర్ అది అలాగనమాట. ఓకేనా అండి? సో అట్లాంటి ఫీలింగ్స్తో ఉన్నారంట. ఐ వాంట్ టు బీ ఏ డిఫరెంట్, మీరు డిఫరెంట్ పర్సన్ లాగా మారాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఎలా ఉన్నారో దానికంటే భిన్నంగా మారాలి అని మీరు అనుకుంటున్నారు అని యూనివర్స్ చెప్తుంది. ఇన్ కేస్ మీకు ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి, మేము అవును మేడం, మా మనసులో ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయి, మేము డిఫరెంట్గా మారాలనుకుంటున్నాము, మేము ఒక డిఫరెంట్ పర్సన్ కింద మమ్మల్ని మేము చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం అని ఎవరైనా అనుకుంటే, దీంతో రెజినేట్ అయితే, దీంతో కనెక్ట్ అయితే నాకు ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి. ఐ వాంట్ టు బీ ఏ డిఫరెంట్ పర్సన్ అంట. ఐ విష్ ఐ కుడ్ అండర్స్టాండ్ యూ, నేను నిన్ను అర్థం చేసుకోగలుగుతున్నాను. ఐ విష్ ఐ కుడ్ అండర్స్టాండ్ యూ. ఏదైతే మీ పార్ట్నర్ విషయంలో జరుగుతుందో, మీ సోల్మేట్ విషయంలో ఏదైతే జరుగుతుందో దానిని మీరు అర్థం చేసుకోగలను, నేను అర్థం చేసుకుని నీకోసం నేను వెయిట్ చేయగలను అన్న సిచ్యువేషన్స్లో మీ పార్ట్నరు మీ గురించి అనుకుంటున్నారంట. అంటే ఏదైతే మీ ఇద్దరి మధ్య ఒక మిస్అండర్స్టాండింగ్స్ కానీ, లేకపోతే ఒక మ్యూచువల్గా ఒక అండర్స్టాండింగ్ లేకపోవడం కానీ, లేకపోతే ఒకరికొకరు ఎక్స్ప్రెసివ్గా లేకపోవడం కానీ, ఇట్లాంటివి ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటి వలన మీ రిలేషన్షిప్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుందో వాటి విషయంలో ఎలా ఉన్నారంటేనంట మీ పార్ట్నరు, నేను ఏది జరుగుతుందో వాటన్నిటినీ కూడా నేను అర్థం చేసుకోగలుగుతాను. కానీ అర్థం చేసుకున్నా కూడా ఎలా ఉంటుందంటే, ఇన్ కేస్ అక్కడ సిచ్యువేషన్స్ని బట్టి అక్కడ ఉన్న థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్, అంటే థర్డ్ పార్టీ అంటే ఒక మేల్ ఫీమేల్ వీళ్ళే అవసరం లేదండి. థర్డ్ పార్టీ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఎవరైనా అయ్యి ఉండొచ్చు, రిలేటివ్స్, కొలీగ్స్ ఎవరైనా అయ్యి ఉండొచ్చు. అక్కడ ఇన్ఫ్లుయెన్స్ బట్టి వాళ్ళు మీతో అది ఎక్స్ప్రెస్ చేయలేకపోతూ ఉండుండొచ్చు, వాళ్ళు చెప్పలేకపోతూ ఉండుండొచ్చు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ వాళ్ళు అర్థం చేసుకుంటున్నాము కానీ ఏమి చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాము అనేది ఇక్కడ వాళ్ళు మనసులోని ఆలోచన అని యూనివర్స్ చెప్తుంది. అదేవిధంగా ఎవరైతే ఫైనాన్షియల్ మ్యాటర్స్, కెరియరు, జాబు రిలేటెడ్గా, బిజినెస్ రిలేటెడ్గా చూస్తున్నారో అట్లాంటి వాళ్ళకి కూడా ఇదేనండి. ఎలా అంటే మీ ఏదైతే ఎయిమ్ ఉందో, ఏదైతే మీకు అనుకున్నది సాధించాలి అని మీరు అనుకుంటున్నారో దాన్ని మీరు ఏ వేలో వెళ్తే మీరు అది పట్టుకోగలరు, ఆ విజయాన్ని పట్టుకోగలరు, దాన్ని సాధించగలరు అనేది మీకు తెలుసు. అండర్స్టాండ్ అంటే మీకు తెలుసు కానీ దానికోసం ట్రై చేస్తున్నారు. దానిని సాధించడం కోసం ఒక డిఫరెంట్ పర్సన్గా మీరు ఉండాలి అని కోరుకుంటున్నాము అని చెప్తున్నారు. విల్ యూ లీవ్ మీ లైక్ ది అదర్స్, ఎలా అంటే మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే విల్ యూ లీవ్ మీ లైక్ ది అదర్స్ అంట. అంటే మిగతా వాళ్ళలాగే నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతావా అని వాళ్ళ మనసులో ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉందంట, వాళ్ళ మనసులో ఒక భయం అయితే ఉందంట. అంటే ఎవరైతే రిలేషన్షిప్లో కొంచెం మిస్అండర్స్టాండింగ్స్తో ఉన్నారో, లేకపోతే సపరేషన్లో ఉన్నారో, లేకపోతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో, లేకపోతే పక్కనే ఉంటూ కూడా ఎక్స్ప్రెసివ్గా లేరో, టైం లేదు అనుకుంటున్నారో, లేదా ఇంకా మీ లైఫ్లోకి వాళ్ళు రాకుండా వాళ్ళ సిగ్నల్స్ ద్వారా మీకు తెలియజేస్తున్నారు అంటే సైన్స్ ఉంటాయండి. అంటే సైన్స్ అంటే వాళ్ళకి మీరు అంటే ఇష్టం, ఆ విషయం మీకు కూడా అర్థమవుతుంది. వాళ్ళు బిహేవ్ చేసే బిహేవియర్ వల్ల కానీ, వాళ్ళు ఆడే మాటల వల్ల కానీ, కాకపోతే మీ మీద లవ్ ఉంది, ఎఫెక్షన్ ఉంది, ఎమోషనల్ కనెక్షన్ ఉంది అని వాళ్ళు ఎక్స్ప్రెస్ చెయ్యరు. ఎందుకంటే వాళ్ళ భయం వాళ్ళకి. ఎందుకంటే విల్ యూ లీవ్ మీ లైక్ ద అదర్స్, అందరిలాగే నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా, ఈ విషయం తెలిస్తే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటావా, ఇట్లాంటి భయాలు అయితే వాళ్ళలో ఉంటాయంట. సో అంటే కొన్ని సిచ్యువేషన్లో, కొన్ని సినారియోస్లో ఎలా ఉంటారంటేనండి,
వాళ్ళకి ఫుల్ ప్రేమ ఉంటుంది, ఎఫెక్షన్ ఉంటుంది. కానీ సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు మీ దగ్గరికి రాలేరు, మీతో ఎక్స్ప్రెస్ చేయలేరు, మీతో వాళ్ళు జర్నీ కంటిన్యూ అంటే జర్నీ అంటే క్లోజ్డ్ జర్నీని కంటిన్యూ చేయలేకపోతూ ఉండొచ్చు. అంటే అది ప్రొఫెషనల్గా ఏదైనా బర్డెన్స్ ఉండడం వల్ల అయినా అయి ఉండొచ్చు, లేదా సొసైటీ పరంగా ఉన్న రిస్ట్రిక్షన్స్ బట్టి అయినా అయి ఉండొచ్చు, లేదా మీ ఫ్యామిలీస్ వాళ్ళ ఫ్యామిలీస్ నీ దృష్టిలో పెట్టుకొని కూడా వాళ్ళు ఈ సిచ్యువేషన్స్ని చెప్పలేకపోవచ్చు, లేదా వాళ్ళ పర్సనల్ లైఫ్ ప్రాబ్లం వల్ల చెప్పలేకపోవచ్చు, లేదా మీ పర్సనల్ లైఫ్ ప్రాబ్లం వల్ల చెప్పలేకపోవచ్చు. కానీ ఎలా ఉంటుందంటే ఎఫెక్షన్ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ మీ దగ్గరకు వచ్చి చెప్పరు. కానీ మీకు కూడా అట్లానే అనిపిస్తుంది, వాళ్ళు చేసే బిహేవియర్ బట్టి, వాళ్ళు మాట్లాడే విధానం బట్టి, వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన బట్టి మీకు వాళ్ళకి మా మీద ఏదో ఒక ఒపీనియన్ ఉంది అని మీకు కూడా తెలుస్తుంది. తెలిసినప్పటికీ కూడా ఏంటంటే ఎక్స్ప్రెసివ్గా ఒకరికొకరు ఎక్స్ప్రెస్ చేసుకోలేరు. కానీ వాళ్ళ మనసులో ఇదైతే ఉంటుందంట, విల్ యూ లీవ్ మీ లైక్ అదర్స్, అంటే నువ్వు నన్ను అందరిలాగానే వదిలేసి వెళ్ళిపోతావా అనే ఒక భయం అయితే వాళ్ళలో ఉంది. వాళ్ళని వాళ్ళే క్వశ్చన్ చేసుకుంటున్నారు మీ దగ్గరికి వచ్చి అడగలేక. నెక్స్ట్ ఇదే ఎమోషనల్ కనెక్షన్స్లో కదా, అదే ఫైనాన్షియల్ మేటర్స్, కెరియర్, జాబ్ రిలేటెడ్గా మాట్లాడుకున్నట్లయితే మీకు అప్పుడప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇక్కడ మీ ఎయిమ్ ఏదైతే ఉందో దాన్నే మీరు సెకండ్ పర్సన్ కింద మీరు క్రియేట్ చేసుకోవాలి. మీరు ఎలా ఆలోచిస్తారంటే మీ ఎయిమ్ లేకుండా మీ లైఫ్ అంతా చీకటి. మీ ఎయిమ్ అంటే మీ గోల్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవ్వకుండా మీరు ఏది సాధించలేము, దేన్ని మేము ముందుకు తీసుకువెళ్ళలేము అని మీ బాధపడుతున్నారు. అట్లాంటి సిచ్యువేషన్స్లో ఒక్కొక్కసారి మీకు ఏమనిపిస్తుందంటే నేను సపరేట్ ఒక డిఫరెంట్ పర్సన్గా మారాలి, నేను ఇంకా స్ట్రాంగ్ పర్సన్గా అవ్వాలి, ఇట్లాంటి సిచ్యువేషన్స్ మీరు అనుకుంటూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఎట్లా ఉంటుందంటే నేను ఏదైతే నేను ఏం పెట్టుకున్నానో, నాకు మంచి జాబ్ రావాలి, లేకపోతే మంచి శాలరీ ఉన్న ప్యాకేజ్ ఉన్న జాబ్ రావాలి, పలానా రెప్యుటేటెడ్ కంపెనీలోనే రావాలి, లేదా నా బిజినెస్ బాగా జరగాలి, లేదా నా మనీ నాకు ఈ సర్టన్ మనీ నాకు రిటర్న్ అవ్వాలి, నా చేతిలోకి రావాలి, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నిటిని మీరు ఏమనుకుంటారంటేనంటే ఒక్కొక్కసారి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావంటే ఈ జాబ్ నన్ను ఉంటుందా లేకపోతే ఊడిపోతుందా, లేకపోతే ఈ బిజినెస్ ఇలాగనే సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళగలుగుతానా లేకపోతే మధ్యలోనే ఆపేయగలుగుతానా, ఇట్లాంటి టెన్షన్స్ మీ మనసులో ఉంటాయట. అది ఎవరికైనా ఇట్లాంటివి ఉన్నాయి అంటే నాకు కామెంట్లో తెలియచేయండి. ఎందుకంటే నేను రీడింగ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, కానీ మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుంది, మీకు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనేది నాకు కూడా తెలియాలి కదండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎందుకంటే చక్కగా కామెంట్ చేస్తున్నారు. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది ఓకే రీడింగ్ అందరికీ యూజ్ అవుతుంది అని చెప్పి. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ చెప్పానా నేను, విల్ యూ లీవ్ మీ లైక్ ద అదర్స్ అంటే మిగతా వాళ్ళలాగే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావు అనే భయం వల్ల ఉంది, కానీ ఎక్స్ప్రెస్ చేయడం నేను ముందే చెప్పాను. ఇక్కడ అదే చెప్తుంది, ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. తనని తాను ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేసుకోలేరట. అదే నేను చెప్తున్నాను, మీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, మీరంటే ఇష్టం ఉంటుంది, మీ మాటలు కోరుకుంటారు, మీ ప్రజెన్స్ని కోరుకుంటారు, మిమ్మల్ని చూడాలనుకుంటారు, అది మీకు కూడా తెలుస్తుంది. కానీ వచ్చి మీకుగా ఏది ఎక్స్ప్రెస్ చెయ్యరు, ఎక్స్ప్రెసివ్గా ఉండరు. అట్లాంటి టైంలో మీకు ఏమనిపిస్తుందంటే అసలు ఇక్కడ ఏమైనా జరుగుతుందా, అసలు ఈ పర్సన్కి నేను అంటే ఇష్టమా కాదా, మీకు తెలుస్తుంది ఇష్టం ఉంది అని, కానీ ఒక్కొక్క సందర్భంలో మీకు ఏది చెప్పరు కదా, ఓపెన్ అయ్యి ఏమీ చెప్పకపోయేసరికి మీకేమనిపిస్తుంది అసలు ఇదంతా అబద్ధమా, ఇదంతా ఫేకా, అసలు ఈ పర్సన్ నాతో ఇలా చెప్పట్లేదు కదా, అసలు మా మధ్య ఏమి రిలేషన్షిప్ లేదా అన్నట్లు మీకు ఆలోచనలు అయితే వస్తాయి అని మీ మనసులో ఉంది అని, వాళ్ళ మనసులో ఉంది, మీ మనసులో ఇట్లాంటి ఆలోచనలు వస్తాయని యూనివర్స్ చెప్తుందండి. అదే కెరియర్ జాబ్ రిలేటెడ్గా మాట్లాడుకున్నట్లయితే ఏదైతే భయం ఉందో, అమ్మో నేను ఇంకా ఈ మంచి జాబ్ని సాధించలేనా, ఇన్ కేసు వచ్చిందనుకో, అమ్మో ఈ జాబ్ వచ్చింది కానీ ఇది ఎంతకాలం నాతో ఉంటుందో, ఇది ఎప్పుడైతే నేను మిస్ అయిపోతానేమో ఈ జాబ్ని, ఇట్లా భయం ఏదైతే ఉందో ఆ భయాలన్నింటినీ మనసులో క్యారీ చేస్తారు. కానీ దేన్ని కూడా ఎక్స్ప్రెసివ్గా ఉండరంట. నాకు ఇది కావాలి, నాకు ఇట్లా జాబ్ కావాలి, లేకపోతే నేను బిజినెస్ని ఇట్లా రన్ చేయాలి, లేకపోతే నేను ఫైనాన్షియల్గా ఇంత సెక్యూర్డ్ అవ్వాలి, నాకు ఇంత మనీ కావాలి, లేకపోతే నా లైఫ్లో నువ్వు కావాలి, ఇట్లా ఏది ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చెయ్యరు, ఎక్స్ప్రెసివ్గా ఉండరు అని యూనివర్స్ చెప్తుందండి. ఐ యామ్ బెటర్ విత్ మై మైండ్ దెన్ మై హార్ట్. ఏదైతే మైండ్ ఎలా ఉంటుందంటే మైండ్ ఏది చెప్తుందో కంటే, అంటే బ్రెయిన్ ఏది చెప్తుందో అది వినడం కంటే హార్ట్ ఏది చెప్తుందో అదే నేను వినాలి అని కోరుకుంటున్నారట.
మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఉన్నారంటే బ్రెయిన్ కంటే ఎక్కువ బ్రెయిన్ ఏం చెప్తుంది, నువ్వు ఇది ఇన్స్ట్రక్షన్ ఇది చెయ్యు అది చేయను, కానీ మనసు ఏం చెప్తుంది, నీకు నచ్చిందే చెయ్యని చెప్తుంది. సో అట్లా నాకు నచ్చిందే నేను చెయ్యాలనుకుంటున్నాను తప్ప నేను బ్రెయిన్ చెప్పిన దానికంటే హార్ట్ చెప్పిన దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అన్నట్లు ఉందండి. దీనికి ఎవరైతే రెజనేట్ అవుతున్నారో, ఎవరైతే కనెక్ట్ అవుతున్నారో ఖచ్చితంగా నాకు కామెంట్లో తెలియచేయండి. ఐ విష్ కుడ్ బి ఫుల్లీ హానెస్ట్ విత్ యూ. ఇంకా ఎలా ఉన్నారంటేనంట, మీరు వాళ్ళ విషయంలో కూడా ఏ విషయమైనా సరే, వాళ్ళు మీ విషయంలోనైనా ఏ విషయంలోనైనా ఎలా ఉన్నారంటే ఐ కుడ్ బి ఫుల్లీ హానెస్ట్ విత్ యూ. ఫుల్లీ అంటే ఎమోషనల్గా కానీ, మీ కెరియర్ పరంగా కానీ, మీకు ఏదైతే కోరికలు ఉన్నాయో, మీకు ఏదైతే ఎయిమ్స్ ఉన్నాయో వాటన్నిటిలోనూ కూడా మీరు నిజాయితీగా హానెస్ట్గా, ఇది ఇష్టం అంటే ఇష్టమే, ఇంకా ఇది చెయ్యాలి అంటే చెయ్యాలి అంతే, కానీ ఇది సెకండ్ ప్రయారిటీ, ఇది వేరే ప్రయారిటీ ఇట్లాంటివి లేవంట. ఇది నాకు కావాలి, ఇది నేను హానెస్ట్గా, నేను హార్ట్ఫుల్గా నేను దీన్ని కోరుకుంటున్నాను అన్నట్లు మీ ఆలోచనలు కానీ మీ పార్ట్నర్ ఆలోచనలు కానీ ఉంటాయి అనేది యూనివర్స్ అయితే చెప్తుంది. అదే కెరియర్లో బిజినెస్ రిలేటెడ్గా కూడా మీకు ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయి అనేది యూనివర్స్ అయితే చెప్తుందండి. సో కెరియర్లో బిజినెస్ రిలేటెడ్గా, ఎమోషనల్ కనెక్షన్స్ రిలేటెడ్గా ఈ విధమైన ఆలోచనలను క్యారీ చేస్తున్నారు అనేది యూనివర్స్ అయితే మనకి డివైన్ మెసేజెస్ రూపంలో అయితే అందించడం జరుగుతుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ చూద్దాం మీకు ఇంకా ఎట్లాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుంది యూనివర్స్. వీటికి ఎవరైతే కనెక్ట్ అయ్యారో, వీటికి ఎవరైతే రెజనేట్ అయ్యారో వాళ్ళందరూ కూడా నాకు కామెంట్లో తెలియచేయండి. మీకు ఇలా అనిపిస్తుంది, ఇట్లా జరుగుతుంది, ఇది అవును మేడం, మేము దీనికి కనెక్ట్ అయ్యాము, మేము వీటికి రెజనేట్ అయ్యాము, మా ఆలోచనలు ఇలా ఉన్నాయి, మా పార్ట్నర్ ఆలోచనలు కూడా ఇలా ఉన్నాయి. ఎందుకంటే నేను అంత క్లియర్గా చెప్తున్నాను, పార్ట్నర్ ఆలోచనలు అంటే వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది మీకు ఆల్రెడీ తెలిసిపోతూ ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళు చెప్పకపోయినా కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎక్స్ప్రెసివ్గా ఉన్నారా లేకపోతే లేరా, వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు అనేది మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది. సో ఇప్పుడైతే మీ ఎనర్జీస్ని ఖచ్చితంగా గట్టిగా కనెక్ట్ చేసుకోండి. ఎవరో చూసే వాళ్ళలో మంచిగా ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇలాంటి మంచి రీడింగ్స్ అన్నీ మనకు వస్తున్నాయి. సో యూనివర్స్ ఇంకా మంచి రీడింగ్ మీకు ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే రీడింగ్ వచ్చిన దాన్ని బట్టి మీ లైఫ్లో మంచి చేంజెస్ వస్తాయని. ఏస్ ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ. ఏది జరుగుతున్నా కూడా ఎలా ఉంటారంటేనంట, చక్కగా ఎలాంటి స్ట్రగుల్ వచ్చినా ఏం జరుగుతున్నా మేము మా పట్టు ఏదైతే ఉందో, మేము ఎలాంటి డెసిషన్స్ మీద ఉన్నామో దాన్ని మాత్రం మేము వదులుకోము, మేము మంచిగా ముందుకు వెళ్తాము అనేట్లు మీరు స్ట్రాంగ్గా ఉండగలుగుతారట. అట్లాంటి స్ట్రాంగ్ మైండ్స్, అది రిలేషన్షిప్ వైజ్ అయినా, కెరియర్ వైజ్ అయినా, లేదా బిజినెస్ రిలేటెడ్, ఫైనాన్షియల్ రిలేటెడ్ ఏదైనా కూడా మీరు ఆ విధంగా ఉంటారు. ది ఎంపరర్, నేను ముందే చెప్పానా మీకు, మీరు స్ట్రాంగ్ ఎనర్జీస్తో ఉండండి, మీరు కోరుకున్నవి మీకు చక్కగా రావడం అయితే జరుగుతుంది అని. ది ఎంపరర్ ఎలాగైతే స్ట్రాంగ్, ఎంపరర్ అంటే కింగ్ తర్వాత చక్రవర్తిని ఎంపరర్ అంటాం మనం. చక్రవర్తి అంటే ఇంకా ఆ సామ్రాజ్యానికి ఆయనదే ఫైనల్ డెసిషన్స్ అన్నీనా. అలాగా ఎంపరర్ ఎలా అయితే స్ట్రాంగ్ మైండ్ సెట్తో ప్రతి విషయంలోనూ స్ట్రాంగ్గా ఉండి అందరినీ కూడా ఒక కేపబుల్గా నడిపించగలుగుతారో, ఆ కేపబిలిటీ వాళ్ళలో ఉంటుందో అట్లాంటి స్ట్రాంగ్ పర్సన్గా మీరు మారబోతున్నారు. అట్లాంటి చేంజెస్ మీ లైఫ్లో రాబోతున్నాయి. అది ఎమోషనల్ కనెక్షన్స్ అయినా, కెరియర్ అయినా, జాబ్ అయినా, ఏ విషయంలోనైనా మీరు అనుకున్నది సక్సెస్ఫుల్గా మీరు తీసుకెళ్తారు. ఎట్లాంటి, ఇక్కడ చూసారా ఏస్ ఆఫ్ వాండ్స్, ఎట్లాంటి దాంట్లో పెయిన్ వచ్చినా, ఎట్లాంటి స్ట్రగల్ వచ్చినా సరే మీరు దాన్ని తట్టుకొని ముందుకెళ్తారంట. నైట్ ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ. ఇక్కడ నేను అదే చెప్తాను, ఒక సోల్జర్ లాగా మీరు ప్రతి దాన్ని కూడా భేదించుకుంటూ అంటే ఇన్ కేస్ అన్ని వేళల్లో కూడా మనకి సక్సెస్ వస్తున్నప్పుడు అన్ని వేళల్లో కూడా హ్యాపీనెస్సే కాదండి, కొన్నిసార్లు ట్రబుల్స్ కూడా క్రియేట్ చేస్తారు పక్కన వాళ్ళు. ఒక్కొక్కసారి స్ట్రగుల్ వస్తుంది, వాటిని కూడా ఛేదించుకుంటూ ఏదేమైనా నా లక్ష్యాన్ని నేను ముందుకు తీసుకువెళ్తాను, నేను అనుకున్న దాన్ని సక్సెస్ఫుల్గా నేను ముందుకు పెట్టగలుగుతాను, ఇట్లాంటివి అనమాట. అది రిలేషన్షిప్లోనే అనుకుందాం అనుకోండి, ఎట్లా ఉంటుంది రిలేషన్షిప్లో మీ పార్ట్నర్ విషయంలో
ఎవరైనా మధ్యలో ఉండి మిమ్మల్ని దూరం చేయాలని చూసినా, లేదా మీ పార్ట్నరే మీకు టైం ఇవ్వకపోయినా, ఇన్కేస్ మనం ముందే అనుకున్నాం వాళ్ళు ఒక్కొక్కసారి ఎక్స్ప్రెసివ్గా ఉండరు, వాళ్ళు ఏది చెప్పరు అని, చెప్పకపోయినా ఎట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినా మీరు దాన్ని వదులుకోకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అట్లాంటి స్ట్రాంగ్ బాండింగ్ని పొందడం కోసం మీరు అనుకున్నట్లు మీరు తీసుకువెళ్ళగలుగుతారు నైట్ ఆఫ్ స్వార్డ్స్ అండ్ 5 ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ. ఎందుకంటే మీరు మీ లైఫ్లో అలాంటి సక్సెస్ని కోరుకుంటున్నారు, అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ మీకు ముందుగానే యూనివర్స్ చూపిస్తుంది. మీరు అనుకున్న విషయంలో మీరు ది స్టార్ ఎట్లా ఉంటుందంటేనండి, కోరుకున్న వేలో మీరు ఒక న్యూ వేలో మీరు ప్రతిదాన్ని కూడా న్యూ డెసిషన్స్తో తీసుకొని వెళ్ళగలుగుతారంట. అంటే ఏదైతే స్ట్రగుల్ ఉందో ఆ స్ట్రగుల్ నుంచి బయటపడతారు. మీరు అనుకున్నట్లు ప్రతి డెసిషన్ని కూడా ఒక మలుపులతో తీసుకువెళ్ళగలుగుతారు. అంటే అందరూ ఒకటి అనుకుంటారు, వీళ్ళు ఇలా చేస్తారేమో, వీళ్ళు ఇలా చేస్తారని. అక్కడ నుంచి మీ ఆలోచన వేరేగా ఉంటుంది. అందరూ అనుకున్న వైపు కాకుండా మీ డెసిషన్స్ వేరే వైపు తీసుకెళ్తారు. అందరూ చూడడానికి ఆశ్చర్యపోతారు, ఏంటి ఇట్లా చేస్తున్నారు, ఏంటి మేము ఇలా ఊహించలేదు, అలా ఊహించలేదు అన్నట్లు వాళ్ళ ఆలోచన అయితే ఉంటుంది. అది రిలేషన్షిప్ వైజ్ అయినా అయి ఉండొచ్చు, కెరియర్ బిజినెస్ రిలేటెడ్గా కూడా అనుకోవచ్చు. మీకు జాబ్ వస్తుంది, మీరు చేయలేరేమో అన్నట్లు కొంతమంది ఉంటారు. లేకపోతే మీరు స్ట్రగల్ ఫేస్ చేస్తారని కొంతమంది ఉంటారు. అమ్మో అంత హార్డ్ వర్క్ చేయలేరు అన్నట్లు కొంతమంది ఉంటారు. లేదా బిజినెస్ని అసలు వీళ్ళు అంత స్ట్రగల్ చేసి ఆ బిజినెస్ ముందుకు తీసుకువెళ్ళలేరు అన్నట్లు కొంతమంది ఉంటారు. అయినా సరే ఏది ఎలా జరుగుతున్నా మీరు అనుకున్న వేలో మీరు ఏం చేసుకెళ్తారంటే వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ముందుకి, అసలు ఊహించని స్టేజ్లో వాళ్ళు ఒకటి ఆలోచిస్తుంటే మీరు ఒకవైపు అట్లా తీసుకెళ్ళడం జరుగుతుంది అనేది యూనివర్స్ అయితే చెప్తుందండి. సో చూసారు కదా, ఎప్పుడు కూడా యూనివర్స్ రైట్ టైంలో రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అందిస్తుంది. ది హీరప్ అంత ఎలా ఉందంటే, ఏది చేసినా కూడా ట్రెడిషనల్గా చేస్తాము, ఏది చేసినా కూడా దైవానికి సంబంధించి, అంటే మా వంతు పని మేము చేసుకెళ్తాము, మిగతా భారం అంతా భగవంతుడి మీద వేస్తాము ఖచ్చితంగా. అంటే గాల్లో దీపం పెట్టి చేతులు అడ్డపెట్టకుండా ఉండడం కాదండి. మీరు చేస్తుంది ఏంటంటే మీ వంతు మీరు కష్టపడతారు, మీ వంతు మీరు చేయాల్సిన ట్రయల్స్ అన్నీ చేస్తారు, మిగతా భారం ఎలా ఉంటుందంటే భగవంతుడి మీద ఇస్తారు. ఏదైనా అంతే కదండి, అది యూనివర్స్ అవ్వచ్చు, మీకు ఇష్టమైన గాడ్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఏది చేస్తున్నా కూడా ట్రెడిషనల్స్ వాల్యూ ఇస్తారు, సాంప్రదాయాలను గౌరవిస్తారు, బాధ్యతలన్నిటినీ కూడా చక్కగా నిర్వర్తించుకెళ్ళగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా మీరు ఎలా అంటే ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్ ఎలా అయితే ఆలోచిస్తుందో అట్లా ఆలోచించగలుగుతారు, అట్లాంటి డెసిషన్ తీసుకోగలుగుతారు. స్పిరిచువల్ థాట్స్ ఎక్కువ ఉంటాయి. స్పిరిచువల్గా మెడిటేషన్లో ఉండడం కానీ, యోగాలో ఉండటం కానీ, లేకపోతే టైం ఎక్కువ దేవుడి దగ్గర గడపడం కానీ, లేకపోతే అవును ఇది ఇలాగే జరగాలి అని దేవుడు రాసి పెట్టాడు కాబట్టి నాకు ఇలానే జరుగుతుంది అన్నట్లు ఒక స్పిరిచువల్ థాట్స్ ఆ విధంగా కూడా ఉంటారు. అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీ లైఫ్లో వస్తాయి. మీరు మారల్ వాల్యూస్కి, ఎథిక్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు అని యూనివర్స్ అయితే చెప్పడం జరుగుతుందండి. సో చూసారు కదా, యూనివర్స్ ప్రతిదాన్ని ది ఫూల్, నిన్న కార్డు కూడా ఇది వచ్చిందండి. అంటే ది అడ్వెంచరస్ డెసిషన్ ఏదో తీసుకోబోతున్నారు, ఇవన్నీ చేస్తూ వచ్చిన స్ట్రగల్ని ఫేస్ చేస్తూ ది ఫూల్ అంటే ఒక అడ్వెంచరస్ డెసిషన్. అది ఎలా ఉంటుందంటే దానివల్ల మనకి పాజిటివ్ ఒక రిజల్ట్ వస్తుందా, నెగిటివ్ రిజల్ట్ వస్తుందా అని పక్కన పెట్టేస్తారు. ఏదో ఒకటి నేను ఒక అడ్వెంచరస్గా ఒక డెసిషన్ తీసుకోవాలి, నా లైఫ్ అప్పుడే స్ట్రాంగ్ అవుతుంది, నేను అట్లా తీసుకొని నేను ముందుకు వెళ్తాను అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుందంట. ఆ విధమైన సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీ లైఫ్లో రాబోతున్నాయి అని యూనివర్స్ అయితే మీకు రైట్ మెసేజెస్ని టైంలో అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అందరికీ కూడా రీడింగ్ అర్థమైందని అనుకుంటున్నాను. అసలు రీడింగ్ ఎలా ఉంది, మీకు రెజనేట్ అవుతుందా లేదా, మీకు అసలు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయా లేదా అనేది నా కామెంట్లో తెలియచేయండి. సో ఇదండి రోజు రీడింగ్. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో.